శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ యొక్క మే 8 అమావాస్యలోపు కుంభరాశి వారికి 4 అతిపెద్ద సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అయితే కుంభరాశి వారికి 100% వారి జీవితంలో జరగబోయేది ఇదే. కుంభరాశి వారు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీ జీవితంలో ఊహించని 4 సంఘటనలు ఏంటి అనేవి తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడడం మాత్రం మంచిది. ఈ యొక్క మే 8 తేదీలోపు అమావాస్య లోపు మీరు ఈ చిన్న పని చేస్తే ఇక ఎలాంటి సంఘటనల నుంచైనా మీరు తప్పించుకోవచ్చు. ఇక అసలు ఆ సంఘటనలు ఏంటి, అవి అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, ఏ అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా రోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ కుంభరాశి వారు నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే కుంభరాశి అంటేనే రాజు అని అర్థం. కుంభ అంటేనే రాజు కాబట్టి మీరు నాయకత్వాన్ని ఇక సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి. ముఖ్యంగా కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశిని ఢీ కొట్టాలంటే చాలా తెలివితేటలతో పాటు అనుకూలమైన ప్రదేశం, అలాగే ఇక చాలా తెలివితేటలు కూడా ఉండవలసి ఉంటుంది. అంతేకాదు ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీరికిలో అధికంగా ఉంటాయి. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు. అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆత్మాభిమానానికి, అలాగే ఆరోగ్యానికి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కానీ ఎంత ఉన్నత స్థితులు సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్న తపన మాత్రం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తపనతోనే నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అలాగే ఒక తపన కారణంగా సుఖ జీవితానికి దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టనకు ఇక కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా సమర్థులుగా పేరు గడిస్తారు. ఈ కుంభరాశి వారు వంశ ప్రతిష్టకు, అలాగే కుల గౌరవాలను కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క అమావాస్యలోపు ఇక కొన్ని 4 అరుదైన సంఘటనలు జరగబోతున్నాయి. వారి జీవితంలోనే మలుపులు తిప్పే సంఘటనలు అనేవి మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ప్రేమ వ్యవహారాల్లో, అలాగే ప్రేమలో మునిగి తేలుతున్నారో వారికి ఇక మంచి వార్త అనే చెప్పుకోవచ్చు. వీరు ఇక అటు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళిద్దరి కలయికల వల్ల, అలాగే మనసులు కలగడం వల్ల ఇక వీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కుంభరాశి వారు ఎవరైనా ఉంటే పెద్దలను ఇక ఒప్పించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. లేని ఎడల మీ ప్రేమ వివాహం అనేది కొన్ని రోజుల పాటే ఉండబోతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు ఎవరైతే ఉద్యోగంలో మరింత పురోగతి, అలాగే ఉద్యోగాభివృద్ధి కావాలి అని కోరుకుంటున్నారో వారికి త్వరలోనే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి విషయంలో విజయం సాధించాలనే తపనతో కొన్నిసార్లు అడ్డదారులు తొక్కే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధమైనటువంటి ఆలోచనతో కానీ, అటువంటి డబ్బు కోసం అలాగే ప్రలోభపడి అటు వెళ్తే మాత్రం మీరు నష్టపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటారు. కానీ కుంభరాశి వారు మాత్రం వారి యొక్క స్థితిగతులను మార్చుకోవడానికి, వారు అందరిమైనా ఇక పై చేయి సాధించడానికి ఇక వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ సరే మీరు కుటుంబ సభ్యుల నుండి కానీ, స్నేహితుల నుండి కానీ మీరు మద్దతు లభించడం లేదు అని భావించేవారు ఎవరైతే ఉంటారో ఇక మీరు కూర్చోబెట్టి అన్ని విషయాలను ఇక కుటుంబ సభ్యులతో చర్చించుకోవాలి. కుటుంబ సభ్యులతో ఇక కుంభరాశి వారు ఆర్థికంగా, అలాగే వారి యొక్క అంతర్గత విషయాలను చర్చించుకోవడం వల్ల మంచి ఇక ఇవ్వబోతున్నాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు కుంభరాశి వారి యొక్క జీవితంలో త్వరలోనే ఇక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఇలా ఎవరైతే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్నారో వారి యొక్క జీవితంలో ఈ కళ నెరవేరబోతుంది అని చెప్పుకోవాలి. ఎవరైతే ఉన్నారో కొంతమంది యొక్క బంధం ఏ విధంగా ఉంటుందంటే బంధువుల కంటే ఎక్కువగా ఇరుగు పొరుగు పరిస్థితులు అన్నీ కూడా ఒకేసారి మీకు ప్రతికూలంగా తిరగబడతాయి. ఈ విధంగా ఇరుగు పొరుగు వారు అత్యంత ఆత్మీయులుగా ఉన్న మీ యొక్క ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారితో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ బంధాలు బలహీనపడే ప్రమాదం ఉంది. అయితే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల మీరు మానసికంగా కృంగిపోయి పరిస్థితులు వస్తాయి.
ఉన్నాయి. దీనికి కారణం మరొక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది వ్యక్తుల యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే ఒకరి దగ్గర ఉన్న మాటలు ఇంకొకరికి వక్రీకరించి చెబుతూ ఉంటారు. అటువంటి మనస్తత్వం ఉన్న మీరు ఇక పొరుగు వారిలో ఉన్న ఎవరో ఒకరు ఈ సమయంలో మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో మీకు బంధాలు విడిపోవడానికి కారణంగా మారబోతున్నారు. అంతేకాదు కుటుంబ సభ్యులతో ఇక మీకు వివాదాలు, అలాగే బంధుమిత్రులతో కూడా ఇక చికాకులు, ఇబ్బందులు ఏర్పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక మే 8 తేదీలోపు, అమావాస్యలోపు మీరు ఇటువంటి సంఘటనలు మాత్రం చాలా జాగ్రత్తగా ఇక ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మీకు వాహన ప్రమాదం అయితే పొంచి ఉంది. ఇక లైట్ తీసుకుంటే మాత్రం మీరు వాహన ప్రమాదంలో ప్రాణాలు కూడా విడిచే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ అమావాస్యలోపు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. కుటుంబ సభ్యులతో లాంగ్ డ్రైవ్లకు కానీ లేదా ఏదైనా విహారయాత్రలకు వెళ్ళే ఆలోచనలు ఉంటే ఇక ఏదైనా పెద్ద వెహికల్ మాట్లాడుకుని వెళ్ళడం మంచిది. మీరు కార్లో కానీ బైక్లో కానీ ప్రయాణం చేసినట్లయితే మీకు ఏం జరిగినా సరే ఇక ప్రస్తుతం ఇక ప్రాణాలు కూడా పోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారి యొక్క జాతకంలో మే 8 ఇక అమావాస్యలోపు ఓ ప్రమాదం పొంచి ఉంది. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో అయినా సరే మీరు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీకు ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆర్థికాభివృద్ధి కలుగుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈ అమావాస్యలోపు మీరు మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి నవగ్రహ శాంతి పూజలు చేపించుకున్నట్లయితే ఆ ప్రభావం నుంచి మీరు కొత్తమేర ఇక బయటపడవచ్చు. అంతేకాదు ప్రతిరోజు తులసి కోట దగ్గర ఏదైనా దీపారాధన మీ భాగస్వామితో చేపించడం లేదా మీరు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు అనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ అమావాస్యలోపు మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధనను చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేవి పొందుకుంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మే 8 అమావాస్యలోపు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే మీ యొక్క జేబులో ఖచ్చితంగా 2 లవంగాలను ఇక దేవుడు ఫోటో దగ్గర పూజించి ఇక అవి మీ పర్సులో కానీ మీ జేబులో కానీ ఉంచుకుంటే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. కుంభరాశి వారు వారి యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేక భాగస్వామితో కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే లేదా మీ యొక్క అంతర్గత విషయాలైనా సరే చర్చించుకోవాలి. లేని ఎడల మీలో మీరు మదన పడితే మాత్రం ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే అనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ యొక్క 4 సంఘటనలను మర్చిపోకుండా ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. అంతేకాదు మీ యొక్క నమ్మిన వారే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. కాబట్టి వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ప్రతికూలంగా ఉన్న సంఘటనల నుండి బయటపడడానికి శివారాధన కూడా చేస్తే మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. దాన ధర్మాలు చేయడం వల్ల కూడా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, మే 8 అమావాస్యలోపు కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు ఏంటి, అవి ఎలా రాబోతున్నాయి, వాటి నుంచి బయటపడాలంటే ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనేవి ఈ వీడియోలో చూశారు కదా. ప్రస్తుతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేసి మీ కుటుంబ సభ్యుల్లో మీ సన్నిహితుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ షేర్ చేయడం వల్ల ఇక నలుగురికి మంచి చేశారు అనేది మాత్రం మర్చిపోవద్దు. మీరు డబ్బు సహాయం లేదా మాట సహాయం చేయకపోయినా ఇటువంటి సహాయం చేసినా సరే వారికి మంచి చేసిన వారు అవుతారు. ప్రస్తుతం ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఇప్పుడే ఇక షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.